6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు స్పీకర్ సహకరించాలని లండన్ ఎన్ఆర్ఐలు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ గద్దెనెక్కి 2.5 ఏళ్లైనా 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచిలం ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత కీలకమైన ప్రైవేట్ మెంబర్ బిల్లును ఆమోదిస్తే ప్రజలకు భరోసా లభిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అడిగే అధికారం, న్యాయపరంగా పోరాడే శక్తి ఉంటుందని అనిల్ కుర్మాచిలం తెలియజేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఒక ప్రైవేట్ బిల్లుని అసెంబ్లీలో తీసుకొస్తా ఉన్నారని చెప్పిండ్రు. మేము ఎన్ఆర్ఐలుగా బాధ్యతగా ఎన్ఆర్ఐ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మేము అంటే మంచి కోరుకునే వ్యక్తులుగా, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మా కుటుంబ సభ్యులంతా అక్కడనే ఉంటారు, మా ఊరు అక్కడనే ఉంది, మా ప్రజలు అక్కడనే ఉన్నారు కాబట్టి వాళ్ళంతా బాగుండాలని చెప్పి ఒక ఉద్దేశంతో మరి ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి అసెంబ్లీ స్పీకర్ గారికి గడ్డం ప్రసాద్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఆ ప్రైవేట్ బిల్లును మీరు అందులో ఆమోదించాలి, ప్రవేశపెట్టడానికి అనుమతి కల్పించాలి అని చెప్పి మేము ఈ రోజు ఇక్కడ ఎన్ఆర్ఐలుగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే ఖచ్చితంగా మేము కూడా వారికి ఉత్తరం కూడా రాస్తాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐలు కూడా ఏం కోరుకుంటా ఉన్నారు, ఎందుకంటే ఎంత దారుణం అంటే కేటీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు నిన్న ప్రెస్ మీట్లా. అంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం నేను దాని మీదనే అభయహస్తం అనే పేరు మీద 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తున్నట్టుగా వాళ్ళు ఆ రోజు నేను సంతకం పెడుతున్నా అని చెప్పి ఈ రోజుకి 2.5 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఆ ఫైల్ ఏడబోయిందో ఎవరికి తెలియదు. మరి చట్టబద్ధత ఉంటే కలిగేటువంటి న్యాయం ఏంది, ప్రజలకు భరోసా ఏంది అనేది కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే చట్టబద్ధత ఉంటే మనం ప్రశ్నించవచ్చు, కోర్టులోకి వెళ్ళి కేసులు వేయొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు, అది అమలు చేసే విధంగా పోరాటం చేయొచ్చు. ఈ రోజు దాన్ని మేము ఎన్ఆర్ఐలు అందరుగా బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగంగా ఇక్కడ ఉన్నటువంటి యూకే ఎన్ఆర్ఐలుగా మేము అందరం కూడా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రైవేటు బిల్లును మీరు ఆమోదింపజేయాలి. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ప్రైవేట్ బిల్లులు ఆమోదించినట్టు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో ఆనాడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగిన విషయం కూడా కేటీఆర్ గారు వివరించారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆమోదిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇవాళ జవాబుదారీతనం ఉంటది ఈ ప్రభుత్వానికి అని చెప్పి మేము ముఖ్యంగా ఈ విషయానికి పట్ల మేము చాలా సీరియస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అట్లనే ముఖ్యంగా స్పీకర్ గారిని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఇచ్చే ఈ అభ్యర్థనను మీరు మన్నించాలని చెప్పి దీన్ని కంపల్సరీ ప్రవేశపెట్టే విధంగా వారికి అంటే సహకరించాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాము.